పెద్దయినా మీ పేరు? నా పేరు కృష్ణారావు అండి. వి కృష్ణారావు. అంటే 1వ తారీఖు వచ్చిందిగా, మరి పెన్షన్ ఇచ్చారా? ఇప్పుడే ఇచ్చారు. ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది? ఉదయాన్నే ఇచ్చేస్తున్నారుగా పెన్షన్. బ్రహ్మాండం సరిపోతుంది వాడుకోవడానికి. పెన్షన్ ఎంత వచ్చేది బాబాయ్? అంత ముందు లేదు నాకు అసలు. ఈ మామూలుగా ఈయన వచ్చిన కాడి నుంచే వస్తున్నాయి డబ్బులు. చంద్రబాబు వచ్చిన తర్వాత అంత ముందు పెట్టుకున్నారు 2 నెలలు వచ్చినాయి. అవి ఆయన 3 నెలలు మళ్ళీ కలిపిచ్చాడు కదా, ఆ డబ్బులు కాడి నుంచి వస్తున్నాయి నాకు. బాగానే ఉండే డబ్బులు. ఇంతకుముందు 3000 ఇచ్చేవాళ్ళు, 3000 రూపాయలు పెంచేస్తున్నారు. తెలుసా ఆ విషయం? తెలుసు. మీకంటే కొత్తగా వచ్చింది కదా, పాత వాళ్ళకి ఇంతకుముందు 3000 ఇచ్చేవారు గతంలో. బాగానే చేస్తున్నారా బాబు గారు? బాగా చేస్తున్నారు. ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి మీకు? 1వ తారీఖు ఉదయాన్నే పెన్షన్ ఇచ్చేయడం వల్ల ఏ విధంగా డబ్బులు మీకు జేబులో వాడుకోవడానికి సంపూర్ణంగా ఉండేవి, ఒకళ్ళని అడుక్కోకుండా జాగ్రత్తగా వాడుకుంటే నెల వచ్చేటప్పటికి మనకి టిఫిన్లకు కానీ దేనికైనా బాగానే ఉన్నాయి, ఒకళ్ళ దగ్గరికి పోకోకుండా. అది ఏమనుకున్నారు మీ గ్రామాల్లో, ఈ పల్లెల్లో ప్రజలు మామూలుగా ఏమనుకున్నారు? గత ప్రభుత్వం బెటర్ అంటున్నారా, ఈ ప్రభుత్వం బాగుందా? ఏమండి, మేము సోదరులం, మాకు ఇక్కడ బాగుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావాలని కోరుకున్నాము. మా ఇంటి జెండా ఎప్పుడు ఉంటుంది, మేము ఎప్పుడు ఆ పార్టీయే. అది మరి మీరు ఏం చేస్తుంటారు? వ్యవసాయమా లేకపోతే ఏంటి? మామూలుగా వ్యవసాయమేనండి, పొలమే చేసుకుంటాం. ఎంత ఉందండి భూమి? భూమి ఇప్పుడు మామూలుగా నాకు 1 ఎకరం ఉంది, ఇంకొక ఎకరం కౌలు చేసుకుంటాం. ఏం పంటలు పండిస్తుంటారండి? ఇవే మాగాడి, మొక్కజొన్న అవి చేసుకుంటాం. బాగానే పండుతున్నాయండి పంటలు? పంటలు బాగానే. మరి మొన్న వరేసారా? వేసాం. మరి వరి కొనుగోలు చేసి, ధాన్యం కొనుగోలు చేసి ఎమ్మటే డబ్బులు వేసేస్తామనేసి అయితే ప్రభుత్వం చెప్పుకుంటుంది. నిజంగా వేస్తుందా? వేసేసారు కదా, డబ్బులు వెంటనే పడ్డాయి. అంటే 48 గంటల్లో, 2 రోజుల్లో లేదా 1 రోజులోనే వేసేస్తున్నాం. వేసిన వాళ్ళకి పడ్డాయి. గత ప్రభుత్వంలో ఈ మాదిరి పడేవా? గత ప్రభుత్వంలో డబ్బులు 20 రోజులకు కూడా పడలా. 20 రోజులకు కూడా పడలా. ఇప్పుడు రైతుకి ఎమ్మటే డబ్బులు వేయడం వల్ల ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేసి ఇప్పుడు మిషన్ నాయుడికి మరి పంటలు పెట్టుబడి పెట్టిన ఇవన్నీ సర్దుకోవాలి కదా, మరి వెంటనే పడితే వాళ్ళకి ఇచ్చేసుకుంటారు. ఎప్పుడో నువ్వు 2 నెలకే ఎత్తే మళ్ళీ ఈ డబ్బులు ఊరుకుంటారు వీళ్ళు. ఇవాళ ఎవరు ఊరుకోరు. అది వీళ్ళందరికి కట్టాలి కదా. ఊర్లో రోడ్లు కావచ్చు, కాలువలు, డ్రైనేజీలు కావచ్చు, ఇవన్నీ బాగానే రాలేదండి. దాకా రోడ్లు కాలువల దాకా రాలేదు. మాకు రోడ్డు అక్కడ లోకేష్ ఒక రోడ్డు పోతానన్నాడు, ఆ రోడ్డు కోసం తిరుగుతున్నారు. ఆ రోడ్డు పోతాడు ఈ సంవత్సరం ఏప్రిల్లో మొదలన్నాడు. అంటే ఇది కూడా లోకేష్ గారి నియోజకవర్గంలో వస్తుందా? ఈ ఊరు లోకేష్ గారి నియోజకవర్గం. ఎమ్మెల్యే లోకేష్. ఆయన పరిస్థితి ఏంటి? ఆయన ఎట్లా పనిచేస్తున్నాడు ఎమ్మెల్యేగా? ఆయనకే బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడా? వస్తుంటాడు అప్పుడప్పుడు, అనుకోకుండా ఏదైనా చూడమని చెప్పాం. బ్రహ్మాండంగా. ఊరు వస్తుంటాడా ఎప్పుడైనా? రాలేదండి, ఎలక్షన్ అయినాక కోడైనాక. ముందు వచ్చాడా? అంత ముందు వచ్చాడు. ఎలా మాట్లాడతాడు వచ్చి? ఏం లేదు, మన సమస్యలు ఉంటే చెప్పుకుంటే వింటాడా ఆయన? డబ్బున్నోళ్ళుగా కాగితం ప్రకారం ఇచ్చినా వింటాడు, లేకపోతే చెప్పమంటాడు. సమస్యలు వినిపిస్తున్నాడు, చేసుకుంటాడు. రాజకీయ నాయకులు సామాన్యుల దగ్గరికి రానియరు కదా, ఆయన కూడా రానివ్వడేమని ఏం లేదు. ఎవరినైనా సరే అటు పక్క తప్పుకుని రమ్మంటాడు. అది బాగా చేస్తున్నాడు. బాగా చేస్తున్నాడు. బాగానే ఉంది. ఆయన పోయినసారి వచ్చినప్పుడు ఊరేగింపుగా తిప్పాం, మేమే వెళ్ళాం ఊరేగింపు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, చంద్రబాబు నాయుడు పరిపాలన వచ్చి 10 నెలలు అయింది కదా, ఈ 10 నెలల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడిపోతున్నారు, మళ్ళీ ఎన్నికలు జరిగితే నాకే ఓటేస్తారు, 30 ఏళ్ళ పాటు నేను ముఖ్యమంత్రిగా ఉంటాను, ప్రజలకు ఏ కష్టం రాకుండా చూసుకుంటా అనేసి ఆయన అంటున్నాడుగా. ఇంకా అవన్నీ అనవసరమైన ఏదో రాజకీయ ఎత్తిగళ్లే కానీ పరిపాలన వెళ్తే రేపటి నుంచి, రేపు మే నెల కాడి నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు దాకా ఇవన్నీ లొసుకులు ఒత్తుకుంటూ వచ్చారు కదా, ఆయనే చెబుతున్నాడు కదా, వార్తలు పెట్టుకుంటే ఆయనే చెబుతున్నాడు. ఈ లొసుకులన్నీ ఒత్తుకునేటప్పటికి ఈ టైం పట్టింది, రేపు రాబోయే మే నెల కాడి నుంచి మొత్తం సరి చేస్తాడు. ఇంకా ఆయన వచ్చి చేసేదే ఉంది, ఈయన వచ్చి చేసేదే ఉంది. ఆయనేమో ఇది చేసేది లేదు, ఈయన చేసుకుంటూ పోతున్నాడు, ఎవరిని ఆశించట్లేదు. అందుతో గట్టి బుర్ర కదా మనకి. అమరావతి 3 అమరావతులు, 3 రాజధానులని 30 తిప్పలు పెట్టాడు. ఏడిచిన వాళ్ళే కానీ ఏడవనాళ్ళు లేరు. పొలాల రేటులు లేవు, దిమ్మ తిరిగిపోయింది పొలాలకి. మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్కటి ₹1 కోటి పెరిగిపోయింది. ఆయాల 50 లక్షలకు ఉంది, ఇవాళ 1 కోటి 2 కోట్లు పోయినాయి పొలాలు. మరి చూడు ఎంత తేడా వచ్చిందో రైతులకి. బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది. పొలాలు రేట్లు, మంచి రేట్లు వచ్చినాయి. మీ పేరు? రామారావు. ఏం చేస్తుంటారు? రామారావు. వ్యవసాయమేనండి. 1వ తారీఖు కదా, పెన్షన్ ఇచ్చారా? మరి పెన్షన్ ఇచ్చారండి. ఎంత ఇచ్చారు?
4000. 4000 గతంలో ఎంత వచ్చేది? 3000 ఇక 3000. ఆ. ఎలా ఉంది మరి? 1000 రూపాయలు తర్వాత చేశాడు. తర్వాత చేశాడు. మరి ఇతను 1000 రూపాయలు పెంచుతాను ఎమ్మటే పెంచేశాడుగా. వెంటనే ఇయ్య 1000 రూపాయలు ఆయన 5 సంవత్సరాలు పూర్తి చేశాడు. ఈయన వెంటనే ఎంత అన్నాడు ఇచ్చేసాడు. ఇచ్చేశాడు. మళ్ళీ 2 నెలలు పిచ్చి కూడా ఇచ్చేదిగా. నెలలు పెంచుకోవడం. ఎట్లా ఉంది? జగన్ పాలన బాగుందా, చంద్రబాబు బాగుందా? బోల్ తేడా ఉందండి మన ప్రభుత్వానికి, ఇప్పుడు జరిగే ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి. ఏంటి తేడా ఏంటి? తేడా ఏంటి? అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నాయి. సార్ మీ పేరండి? వెంకటేశ్వరరావు. వెంకటేశ్వర గారు ఏం చేస్తుంటారండి? నేను వ్యవసాయం 2 ఏళ్ళ మట్టి మానేసి మామూలుగా గేదెలు 3 గేదెలు ఉంటాయి, అవి చూసుకుంటూ ఉంటాను. ఎట్లా ఉందండి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది, 10 నెలలు అవుతుంది కదా, ఎలా ఉంది పరిపాలన? బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఏంటి మరి గ్రామాల్లో ఈరోజు 1వ తారీఖు కదా, పెన్షన్లు ఇస్తున్నారు అసలు 1వ తారీఖు రోజు లేట్ చేస్తున్నారు? ఈ నెలే 1 తారీఖు ఇచ్చింది, అంతకుముందు 2 రోజులు ముందు ఇచ్చేవాళ్ళు, ఒక రోజు 2 రోజులు ముందు ఇచ్చేవాళ్ళు. ఈ పండగ రంజాను ఆదివారం రావడం, మొన్న వాళ్ళు 29ని ఎప్పుడో డ్రా చేసుకుని ఉంటారు, వాళ్ళు ఇచ్చారు, తెల్లారిపాటికి వచ్చేసారు. ఏ విధంగా అనిపిస్తుందండి? అంటే ఉదయాన్నే తెచ్చేసి 1వ తారీఖు రోజు ఫంక్షన్ అవడం, లేదా ముందు 2 రోజులు సెలవు ఉన్నా, లేదంటే 1 రోజు సెలవు ఉన్నా ఆ ముందు రోజు ఇచ్చేయడం. మామూలుగా వాళ్ళు ఇంట్లో ఖర్చులు అయ్యి ఉంటాయని బాబు గారు ఆలోచించి ముందు జాగ్రత్తగా 1 రోజు ముందు చేస్తూ ఉంటారు అన్నమాట. అది మరి గతంలో ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా, అంటే వైసీపీ వాళ్ళు చాలా మంది అన్నారు, వాలంటీర్లు ఉన్నారు కాబట్టి 1వ తారీఖు ఉదయాన్నే పెన్షన్ తెచ్చిస్తున్నారు, ఒకవేళ చంద్రబాబు వస్తే 1వ తారీఖున ఉదయాన్నే 6 గంటలకు పెన్షన్లు ఇవ్వలేడు చంద్రబాబు అని చెప్పేసి ఆ విధంగానే. సచివాలయ స్టాఫ్ ఉన్నారు కదమ్మా, వాళ్ళు లేకపోతే వాలంటీర్లు లేకపోతే సచివాలయ స్టాఫ్ ఖాళీగా ఉంటున్నాయి కదా, పొద్దున్న వచ్చేసి ఇచ్చి వెళ్ళిపోతారు. అది అంటే చెప్పినట్టుగానే 1000 రూపాయలు పెంచి ఇస్తున్నాడు కదండి చంద్రబాబు. ఇస్తున్నాడు, 4000 ఇస్తున్నాడు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి దశల వారీగా పెంచాడు కదా. అది అంతేగాని ఇప్పుడు ఒకేసారి ఇస్తున్నారు 4000. అది ఓవరాల్ గా బాగానే ఉందండి చంద్రబాబు. బాగానే ఉంది. రైతులకు ఎలా ఉందండి? మీరు వ్యవసాయం 2 ఏళ్ల క్రితం చేసేవాళ్ళు అంటున్నారు, ముందు మీరు గ్రామం కాబట్టి చాలా మంది రైతులు మీ అందరూ మాట్లాడుకుంటారు కాబట్టి రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? రైతుల పరిస్థితి ఇవాళ గమ్యగోచరమే, గిట్టుబాటు కాదండి. ఈ మనం పండించే వరకే మన పరిస్థితి, పండించినాకంతా దళారుల చేతిలోకి వెళ్ళాలి. అది వాళ్ళు చెప్పినట్టు వినాలి. ఇవాళ మొక్కజొన్న ఉందండి, ఎక్కడో దాకా జొన్న ఉంది, వాళ్ళు బేరగాళ్ళు 4 సిండికేట్ అయ్యి వాళ్ళు ఎంత చెప్తే అంత. అది రెండో పొజిషన్ లేదు. అది గవర్నమెంట్ రైతు భరోసా కేంద్రాలు తెరిచి ఏదన్నా కొంచెం ఇది చేస్తే రైతుకి విసులుబాటు ఉంటుంది. అది అంటే ఓవరాల్గా మొన్న రీసెంట్గా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసి 24 గంటల్లోనే 48 గంటల్లోనే డబ్బులు వేసేసాం రైతు అకౌంట్లో అని చెప్తున్నాను, నిజంగా వేశారా గవర్నమెంట్? ధాన్యానికి వేసేసారు. మామూలుగా ఏదన్నా ఆపద ఉండాళ్ళు బయట అమ్ముకుని వాళ్ళు ఇది చేసుకున్నారు, లేనాళ్ళు ముందు రైతు భరోసాలో వేసేసి వెంబటే 4వ రోజు 5వ రోజు క్యాష్. గతంలో ఎట్లా వేసేవాళ్ళండి? గత ప్రభుత్వంలో ఏ విధంగా పడేవా? 20 రోజులు ఉంది, 2 నెలలు ఉంది, 3 నెలలు ఉంది, అట్టా చాలా మందికి ఒక్కొక్కరికి ఏమో ఎమ్మటే పడేవి, రకరకాలుగా వచ్చినాయి. అది అంటే ఇలా రైతుకి ఎమ్మటే డబ్బులు వేయడం వల్ల ఏ విధంగా ఉపయోగపడుతుందండి? రైతుకి కూలీలు కట్టాలి, ఎరువు కట్టలు కట్టాలి, పురుగు మందులని, ఇంట్లో సార్థిక బాధలని ఇవన్నీ చూసుకోవాలి కదమ్మా. చూసుకున్నా మరి అవి వస్తేనే కదా చూసుకునేది, లేకపోతే మళ్ళీ బయట అప్పు తేవాలి. అది ఓవరాల్గా గతంలో 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూశారు, ఇప్పుడు ఈ 10 నెలలు చంద్రబాబు ప్రభుత్వం చూస్తున్నారండి. రెండింటికి తేడా చూసుకుంటే ఏ ప్రభుత్వం బాగుందండి ప్రజలకి? తెలుగుదేశం ప్రభుత్వమే బాగుంది. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు అది బ్రహ్మాండమైన పనులు చేస్తారు. అది మరి అతను చెప్తున్నాడండి, నేను చాలా అద్భుతంగా పరిపాలించాను, ప్రతి నెల అకౌంట్లో ప్రతి పథకం పెట్టి వేసాను. అప్పులన్నీ ఎందుకైనాయండి? ప్రతి పథకం పెట్టాడు. వాళ్ళ మంత్రులు దోసినవి, ఎమ్మెల్యేలు దోసుకున్నాయి, అవన్నీ మరి బయటికి రావాలిగా. మరి లుసుకులన్నీ అప్పులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి నా తీర్పుతో కూర్చున్నాడు కదా. మరి అది మరి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, అందరూ మహిళలు అందరూ కూడా ఈ ప్రభుత్వంలో ఇబ్బందులు పడిపోతున్నారు, నా ప్రభుత్వం వస్తే ప్రజలు చాలా హ్యాపీగా ఉంటారు, మళ్ళీ ఎన్నికలు వస్తే నేనే గెలుస్తాను, జగన్ 2.2 అంటే ఎంత చూపిస్తా అంటున్నాడండి. మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ రావణా కష్టమే, రెండోది లేదు ఇక. అది రావణా కష్టమే కాదు. ఏంటి అంత పెద్ద మాట అంటున్నారు? అంతే జరిగేది, అంతే జరిగేది అంత. నాకు వచ్చింది కాబట్టి నేను చెప్పుకుంటున్నది, బయటికి చెప్పకూడదు. అది గతంలో ఏమైనా ఇబ్బందులు పడ్డారా లేకపోతే ఏంటి? సచివాలయానికి నేను రానన్నా, నాకు ఇష్టం లేదు రానన్నా, అయినా వచ్చి లాక్కెళ్ళారు వాలంటీర్లు. రావాల్సిందే, లేకపోతే జగన్ తిట్టామని చెప్పేసి
మేము రికార్డు చేసాము, మీకు ఎందుకు ఇస్తాము, ఇవన్నీ చేశారు, చాలా చేశారు. ఇంటి మీదకి రావటం, మార్కింగ్ వేయటం, ఇవన్నీ చాలా చేశారు. అవన్నీ మేము మర్చిపోయే పనులు కాదుగా. ఇప్పుడైతే ఈ ప్రభుత్వం హ్యాపీగా ఉన్నాం. హ్యాపీగా ఉన్నాం. అది అది బాబాయ్ మీ పేరండి? నా పేరు తాడిపోయిన అప్పారావు. అప్పారావు గారు, ఇది మీదేనండి? ఇది ఏంటి అప్పుడే చేతికి కోతకు వచ్చేసిందా? వచ్చింది. ఓకే. ఎన్ని ఎకరాలు వేసారండి మొక్కజొన్న? 6 ఎకరాలు వేసాం. 6 ఎకరాలు వేసారు. 6 ఎకరాలు మొక్కజొన్న వేసారు. ఎట్లా ఉంది దిగుబడి? బాగానే ఉందా ఈసారి? బాగానే ఉంది ఈ సంవత్సరం. ఇంతకుముందు ఏమేశారు? కూడా మోజన్నానండి. ఇక్కడ వరి వేసినాక మోజన్ వేసాం. వరి వేసాం ఫస్ట్, తర్వాత ఇప్పుడు మోజన్ వేసాం. వరి అమ్మేశారా? అప్పుడు అమ్మేసినప్పుడు డబ్బులు ఎమ్మటే వేసారండి? వేసారు, ఎమ్మటే వేసారు. కాకపోతే రేట్ లేదు కానీ డబ్బులు మాత్రం గవర్నమెంట్ ఎమ్మటే వేసింది. ప్రభుత్వం అయితే ఇస్తున్నా అని చెప్తున్నారు. నెక్స్ట్ ఏమో పెన్షన్ కూడా 4000 చేసాము, వికలాంగులకు 6000 చేసాము, ఎమ్మటే 1వ తారీఖు ఇచ్చేస్తామని చెప్తున్నారు. చేసిన మాట నిజమే, అయ్యి చేసిన మాట నిజమే. గ్రామాల్లో కావచ్చు, రైతులు కావచ్చు, ఏమనుకున్నారు ఈ ప్రభుత్వం కోసం? అసలు ప్రభుత్వం బాగానే ఉందనుకుంటున్నారు. పెరిగాయి ధరలు? మీకు భూముల రేట్లు బాగా పెరిగిపోయి ఈ 10 నెలలకి అంతకుముందుకి ఎంత తేడా వచ్చింది? చాలా తేడా వచ్చిందండి. ఇప్పుడు ఇది కొనాలంటే 6 కోట్లు, 6-7 దాకా చెప్తున్నారు ఎకరం. ఇంతకుముందు ఎంత ఉండదు కదా? 2-2.5 అట్లా జగన్ ప్రభుత్వంలో. చంద్రబాబు వచ్చిన తర్వాత భూమి ధరలు పెరిగినాయి. మధ్యతరగతి వాళ్ళు ఏమన్నా సెంటు కొనుక్కోవాలన్నా కొనలేరు, అది ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మధ్యతరగతి మా ఫోటోలో ఉన్నాం, ఏడన్నా ఒక సెంటు నేల కొనుక్కొని ఇల్లు వేసుకోవాలని కష్టం, అట్లా ఉంది. చంద్రబాబు గారు మరి ఇస్తానంటున్నాడు, భూమి స్థలాలు ఇస్తానంటున్నాడు, మనిషి 2 సెంటు కాడికి ఇస్తానంటున్నాడు.